హాయ్ హలో వెల్కమ్ టు మామా మజాకా. టెక్నాలజీని ఎచ్చలీడిగా వాడుకోవడం అంటే ఏందో సినిమాల్లోనే చూసాం, కానీ అంతకంటే ఎక్కువే వాడుతున్నారు పోలీసులు. అవినీతిని పట్టుకునేందుకు సందు కనిపిస్తే చాలు కెమెరా పెట్టి గట్టిగా ఇరికిస్తున్నారు. ఇటాగే దొరికిపోయిన హేమంత్ రెడ్డి వ్యవహారం ఏందో చూద్దామా? బాగా ఎగిరావు గానే వర్జం వచ్చేటట్టు ఉంది, ఇంకేళ్ళు. హలో సార్, ఐఎమ్ కమింగ్ విత్ 50 lakhs. రండి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. కమ్ బయటికి వెళ్ళే పని ఉంది, తొందర రండి. సార్ నేను సాకులాంటోను సార్, మీరు ఫోన్ పెట్టే లోపల నేను అక్కడ ఉంటా, కానీ కొంచెం జాగ్రత్త సార్. కానీ నా వైపు నుండి మాత్రం సీమకు కూడా తెలియకుండా డబ్బులు పట్టుకొస్తా. మీకు టెన్షనే అక్కర్లేదు, మీరు మేనమామ ఇంటికి ఎంత కులాసాగా వెళ్తారో అలాగే రండి. అందరి కళ్ళు నా పైనే ఉన్నాయి, నేనైతే పిచ్చి టాలెంటెడ్ కాబట్టి ఎవ్వరి కంట్లో పడకుండా వస్తా. నా గురించి మీకు తెలీదు, నేను ఇంకా పిచ్చ టాలెంట్. ఓకే సార్, ఐఎమ్ కమింగ్. సార్ ఇది జరగండి సార్, ఇంకొంచెం జరగండి సార్. చుట్టూ 8 కెమెరాలు పెట్టాను సార్. ఈ సోఫా కింద 2 iPhones పెట్టాను సార్, ఆడియో క్లారిటీ కోసం. మరి నీ కెమెరాలు అవసరం అంటారా? అంటే వచ్చిన వ్యక్తి అన్ని యాంగిల్స్ కనబడాలి కదా సార్. మనం ఏమైనా సినిమా తీస్తున్నామా యాంగిల్స్ అంటున్నారు? నేను ఇలాంటివి చేయడంలో ఎక్స్పర్ట్ సార్. మీ షర్ట్లోనూ పెన్ని బట్టలను పెట్టాను సార్. ఎప్పుడు FBI అడిగి ఇవన్నీ తెప్పించాను సార్. మీరు ఈ విషయంలో సీరియస్గా ఉండాలి సార్. ఓకే వెళ్ళు, తను వచ్చినట్టున్నాడు, డోర్ దీపో. చూసింది కదా సార్, ఇక్కడికి నేను వచ్చిన విషయం మీకు నాకు మా డ్రైవర్కి తప్ప ఇంకెవరికి తెలియదు. నిజంగా మీరు చాలా షార్ప్ సార్. అందుకే మా బాస్ దేనికైనా నన్నే వాడుకుంటాడు సార్. సెబాస్టియన్ సార్, మీరు నాకు కొద్దిగా ఎదురుగా కూర్చుంటారా? ఎందుకండి, నాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉన్నది. అక్కడ ఫ్యాన్ గాలి బాగా వస్తుందని. అయితే ఓకే సార్, ఏదేమైనా మీరు మా పార్టీకి ఓటేస్తే నాకు అదే చాలు. ఇది 50 అడ్వాన్స్, మిగతాది ఓటేయగానే ఇచ్చేస్తా. నా మాట అంటే మాటే. మిగతాది ఎంత? 4.5 తర్వాత ఇస్తాం. 4.5 అంటే 4.5 కోట్లు సార్. నా మీద మీరు నమ్మకం ఉంచాలి. బయట మనకు మంచి వేటు ఉన్నది, నన్ను రోజు పార్టీ అధ్యక్షుడు చేస్తారని మా వాళ్ళందరూ ఒకటే గోల. ఏదేమైనా ఎండలు బాగున్నాయి కదా, తగ్గినాక తీసుకుంటాను నేను అంటాను. సార్, ఫ్యాన్ గాలి అటువైపు కంటే ఇటువైపే బాగా వస్తున్నట్టుంది, ఇటువైపే కూర్చోండి. సరే, ఇంకో విషయం ఏంటంటే కాబోయే సీఎంను నేనే. అన్ని పార్టీలలో నన్నే ఎంకరేజ్ చేస్తున్నారు. కాంగ్రెస్, CPM, CPI అన్ని పార్టీలు. మీకు అంత వేటు ఉందా? తమిళనాడులో కూడా జయలలిత, కరుణానిధి నేనే సీఎం అయితే బాగుంటుందని అంటున్నారు. అవునా? అవునా ఏంటి సార్, బాస్కి మనం ఎంత చెప్తే అంత. నా పర్ఫార్మెన్స్ చూసి నేనే సీఎం కావాలని అంటున్నారు. ఇంకా టైం అవుతాను సార్, నేను కలుస్తా. మరి ఓటింగ్ తర్వాత వచ్చి మొత్తం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చూసిండే కదా సార్, నేను ఇక్కడికి వచ్చినట్టు మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇలాంటి విషయాల్లో నేను ఫుల్ కేరింగ్ తీసుకుంటా సార్. ఇవి పైసలు మరి జాగ్రత్త సార్. ఎవరన్నా అరెస్ట్? ఎవరండి? ఎవరు అరెస్ట్ అంటున్నాడు? ఎవరు? ఎందుకండి, ఎందుకు అరెస్టు? తమాషాలు చేస్తున్నారా, నాటకాలు వేస్తున్నారా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? నీ సీటు కింద నీ ముందు కెమెరాలు ఉన్నాయి, అది చూసుకో.
అయినా అటు కూసో ఇటు కూసో గాలి వస్తుంది అన్నప్పుడే నాకు అర్థం కావాలి, అనుమానం రావాలి. కానీ ఎవరికి భయపడేది లేదు. ఛాలెంజ్. తొడగొట్టింది చాలుగానే ఇంక పోయిరా. మీసమున్న రొయ్యలంట అరే వదులునే. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.